3 మాటలు చదవండి. యూదా రాజుకు యెహోయాకీము ఈ ఏలబడి కాలంలో 2వ సంవత్సరమందు బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా ప్రభువు యెహోయాకీము బొక్కసములో ఉంచెను. రాజు అప్షెనజు అను నపుంసకులకు అధిపతిని పిలిచి ఇలాగ ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలుల రాజవంశములో ముఖ్యులై లోపము లేని సౌందర్యమును సకల విద్యల ప్రావీణ్యత జ్ఞానము కలిగి రాజు నగరనందు నివసింపదగిన కొందరు బాలులను రప్పించి వారికి హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని వినండి. ఒకరోజు యూదారాజు పేరేంటంటే యెహోయాకీము. చెప్పండి అందరూ, యెహోయాకీము అనండి. యూదా వారిని అందరినీ ఆ రాజు పరిపాలిస్తున్న దినాలలో ఆ దేశం మీదకి నెబుకద్నెజరు యుద్ధానికి వచ్చేసాడండి. యుద్ధానికి వచ్చి ఆ దేశంలో ఉన్న ప్రజలను దోచుకొని, ఆ దేశంలో ఉన్న సంపదను దోచుకొని, దాంతోపాటు వెళుతూ ఆ దేశంలో ఉన్న కొంతమంది యవ్వన బిడ్డలను కూడా తీసుకువెళ్ళిపోయినాడు. ఆమేన్ హల్లెలూయా. యుద్ధానికి వచ్చి యూదారాజును ఓడించి, అక్కడ రాయబడిన మాట, దేవుడే వారిని అప్పగించాడంట. ఆమేన్. వీళ్ళు వెళ్ళిపోతూ ఆ దేశంలో చాలామంది యవనస్తులను అతగాడు తీసుకుని వెళ్ళిపోయినాడు. ఎవరునూ లేరు. ఇప్పుడు రాజుకి వీళ్ళందరిని తీసుకొచ్చారు కదా, ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన ఏంటంటే, ఆ రాజ్యంలో నపుంసకులకు ఒక అధిపతి ఉన్నాడు. అతగాడి పేరు అప్షెనజు. అతని పిలిచయ్యా, రే, మనం యూదా దేశం మీదకి యుద్ధానికి వెళ్ళాం కదా, కొంతమంది బిడ్డలు మనం తీసుకుని వచ్చాం కదా, వారిలో ముఖ్యులను, లోపం లేని వారును, సౌందర్యము కలిగిన వారిని 3 రకాల ప్రజలు విభజించి, ఈ 3 లక్షణాలు ఎవడిలో అయితే ఉన్నాయో వాడును రాజు నగరనందు నివాసముడినట్లుగా వారి కల్దీల భాష విద్య నేర్పమని చెప్పాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మీ అందరికీ అర్థమైనట్టు చెబుతాను, వినండి. ఈ నెబుకద్నెజరు ఏం చెప్పాడంటే, మీలో మనం ఎవరినైతే తీసుకుని వచ్చిన బంధించున్నామో వారిలో కొందరిని నా ఎదుట నేను నిలబెట్టుకోవాలనుకుంటున్నాను. నా ముందు వారు నా పరిచర్య చేయాలి, నా ముందు నిలబడాలా, నా దేశానికి వారు ఉపయోగకరంగా మార్చబడాలి. కాబట్టి ఎవరిని పడితే వాడిని కాదు, వాడు ముఖ్యుడై ఉండాలంట. ఇశ్రాయేలులో ముఖ్యులైన వారిని, లోపము లేని వారిని, సౌందర్యము కలిగిన వారిని నా ఎదుట ఉండినట్లుగా వారిని తయారు చేయమన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఎవరి ఎదుట ఉండడానికి? రాజు ఎదుట. అమ్మ పట్టుకోవాలి. రాజు ఎదుట ఉండినట్లుగా వారిని తయారు చేయమన్నాడండి. ఇప్పుడు జాగ్రత్తగా మంచి మాట చదివిస్తాను, వినండి. యూదా పత్రిక 25వ వచనం చదవండి. యూదా పత్రిక 25వ వచనం. ఒక అధ్యాయం ఉంటుంది, నా వైపులా చూడొద్దు. యూదా పత్రిక 25వ మాట. తన మహిమదుట ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టడానికి శక్తి కలిగిన వాడు మన రక్షకుడైన హల్లెలూయా
ఇప్పుడు జాగ్రత్తగా దేవునికి వాక్యాన్ని మీరు గమనించండి. మన దేవుడు ఎవరయ్యా అంటే మనలను శత్రువు ఎదుట మాత్రమే నిలబెట్టు దేవుడు కాదు, తన ముందు కూడా మనలను నిలబెట్టుకోవాలని ఆశపడుతున్నవాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయనకున్న ఆలోచన ఏమిటంటే దేవునికి మహిమ ఎదుట సంఘము నిలబడినట్లుగా ఉండాలి. ఈ పూట ఒక రాజుకు ఆలోచన వచ్చింది. రాజు ఆలోచన ఏమిటి? నా ఎదుట నిలబడి వారు ఎలాగూ ఉండాలి అనేది రాజు ఆలోచన. నా ముందు నిలబడేవాడు లోపం లేనివాడిగా ఉండాలి, ముఖ్యుడై ఉండాలి, సౌందర్యవంతుడై ఉండాలి, సకల విద్యలో ప్రావీణ్యత కలిగిన వాడిగా మార్చబడాలి. మరి దేవుడు కూడా కోరుకుంటున్నారంట, ఆయన మహిమలో నీవు నిలబడినట్లుగా ఆయన నీ పూటని కోరుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఒక రాజే తన ముందు నిలబడే బిడ్డ ఇలా ఉండాలని ఆశపడితే, దేవుని మహిమ ఎదుట సంఘం నిలబడాలంటే ఇప్పుడు సంఘం ఎలాగ ఉండాలా? ఆమేన్, హల్లెలూయా. నా బాధ అర్థమైందా? ఒక రాజే తన ఎదుట నిలబడడానికి ఒక 4-5 లక్షణాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు దేవుడు కూడా ఏమంటున్నాడు? మిమ్మును మహిమ ఎదుట ఏం చేస్తాను? నిలబెడతాను. మరి మీలో కూడా కొన్ని లక్షణాలు ఉండాలి. ఆమేన్. ఈ నెబుకద్నెజరు ఒక 3-4 లక్షణాలు తెలియపరుచున్నాడు. తన ముందు ఉన్నోడు ఇలాగ ఉండాలని. మరి నీవు కూడా కనీసం ఆ రాజు కోరుకున్న లక్షణాల్లో ఒక 4-5 లక్షణాలు కదా, అందులో మనలో ఎన్ని ఉన్నాయో కొన్ని మాటలు తెలియపరుస్తాను. ఆమేన్. ఈ లక్షణం ఉంటేనే సంఘము రేపు దేవుని యొక్క మహిమ నిలబడగలుగుతుంది. ఆమేన్. లేకపోతే దేవుని యొక్క మహిమలో సంఘం నిలబడలేదు. సంఘానికి శ్రమ దినాలు రాబోతున్న, శోధన కాలం రాబోతుంది. చాలా శోధనలకు మనం వెళ్ళబోతున్నాం. దేవుని మహిమ మీద నిలబడాలంటే ఖచ్చితంగా మనలో కూడా కొన్ని లక్షణాలు ఉండి తీరాలి. ఆమేన్, హల్లెలూయా. యూదా దేశం మీదకి ఈ రాజు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడంట? నెబుకద్నెజరు వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాడు? వారందరూ చెరబెట్టి నరికేశాడు. కొంతమంది కొంతమంది చంపేసి ఆస్తి పాస్తులను, దేవాలయంలో పనిముట్లు అన్నిటిని తీసుకుని వచ్చేస్తాడు. వారికి శ్రమ కలిగింది. శ్రమ కలిగినప్పుడు కూడా కొంతమంది ఎక్కడ నిలబడుతున్నారు? వారు బానిసలుగా బ్రతకట్లేదు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ కలిగిన తర్వాత కూడా వారు ఎక్కడున్నారు తెలుసా? రాజు ముందు నిలబడుతున్నారు. ఆమేన్. రాజు ముందు వారు ఏం చేస్తున్నారంట? నిలబడమని దేవుడే రాజుకు ప్రేరణ ఏర్పాటు చేస్తున్నాడు. ఆమేన్. ఒక మాటలో చూద్దాం, గుర్తుపెట్టి, కరువు కలిగిన తన ప్రజలు కరువులో ఉంచేవాడు కాడాయన. దాని కొరకు ఆయన కోరుకుంటారు కొంతమందిని. కొన్ని లక్షణాలు కావాలి, ఇలా ఉండాలనుకుంటారు ఆయన. ఇప్పుడు ప్రభు కూడా మళ్ళందరినీ కూడా రేపు రాకటలో ఆయన ముందు నువ్వు ఉండునట్లుగా, ఆయన ముందు నీ నివాసం చేసినట్లుగా నీలో కూడా కొన్ని లక్షణాలు కోరుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాజు ఏం కోరుకున్నారు? 3వ వచనం చదవండి ఫస్ట్. ఇశ్రాయేలు వంశములో ఏమి ఉండాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలా? ఏ వంశములో? అందరూ మాట్లాడండి. ఇశ్రాయేలు ఎవరు చెప్పండి? సరే, ఇశ్రాయేలు అంటే అర్థం చెప్పండి నాకు. మాట్లాడుతున్నారా, చూస్తున్నారా, నవ్వుతున్నారా, ఏడుస్తున్నారా? నాకైతే ఏం అర్థం కావట్లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయ్య బాబా, మీకు అన్నాడు బాబు మీ నీరసానికి. నాకు నీరసం వచ్చేద్ది మరికి. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని కనపరచు. హల్లెలూయా. అవి లేపండి, జాగ్రత్తగా పడి దేవునికి వాక్యం గమనించండి. ప్రభు సెలవిస్తున్న ఉపదేశం ఏమిటంటే, ఇప్పుడు నువ్వు దేవునికి మహిమ మీద నిలబడినట్లుగా నువ్వు ఎలా ఉండాలి చెప్పమంటారా? ఇశ్రాయేలులో ఇశ్రాయేలు వంశంలో ఉన్నవాడుగా ఉండాలి. ఆమేన్. ఇశ్రాయేలు అంటే అర్థం ఏమిటంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం ఒక్కసారి తెరవండి, 32:28 చదవండి. ఆయన నువ్వు దేవునితోనూ మనుషునితోనూ పోరాటం చేసి గెలిచావు కాబట్టి ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. ఆమేన్. అది వరకు అతని పేరు ఏంటంట?
మొట్టమొదటిసారిగా ఇజ్రాయిల్ రాయబడిన పదం ఏంటి? అది ఆ వచనంలో రాయబడి ఉంది. ఇజ్రాయిల్ అనే పదానికి అర్థం ఏమిటంటే దేవునితో పోరాటం చేసి చెప్పాలా గెలిచినవాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని ఎదుట నిలబడేవారు ఏం చేయాలా? పోరాటం చేయాలా. ఆమేన్. హల్లెలూయా. ఈ యాకోబు దేవునితో ఏం చేస్తున్నారు? ఎవరితో తెలుసో తెలియదు విషయం మీకు? హోషేయ గ్రంథంలో ఏముంటుంది? అతడు మగసిరి గలవాడై ఆ దేవునితోనూ దేవుని యొక్క దూతతోనూ పోరాటము చేసి గెలిచాడు అంటే 12:4 అనుకుంటా హోషేయ గ్రంథం. అవసరం లేదు చదివే పని కూడా. ఇప్పుడు దేవునితోనూ పోరాటం చేసి గెలిచే స్థితిలో సంఘము ఆ లక్షణాన్ని కలిగి ఉంటే రేపు దేవునికి మహిమదుట సంఘం నిలబడుతుంది. ఆమేన్. దేవుని దగ్గర ఎవరు నిలబడతారయ్యా అంటే ఎవరు నిలబడతారయ్యా అంటే దేవునితో ఎవరైతే పోరాటం చేస్తారో వారు మాత్రమే. ఆమేన్. ఇప్పుడు దేవునితో పోరాటం చేయాలి. ఆమేన్. ఎలా చేయాలా పోరాటం? మాట్లాడి మీరు చెప్పండి అన్న. పోరాటం ఎలా చేస్తారో? హలో, ఎలా చేస్తారు పోరాటంలో? ఏదో మా అక్క కనిపించలేదు నాకు. గుణవతక్క చేతి ఒకసారి. ఇందుకు ఎక్కడో చూశాను. ఏది గుణవతక్క వచ్చింది రాలేదు ఈరోజు. మా అక్క మొన్న నాతో పోరాటం చేసింది. ఆమె నీతో మాట్లాడిన బుజ్జ అంది. నేనేం చేశాను అక్క అన్నాను. నేను ప్రార్థన చేయమంటే నువ్వు రాలేదని అంతే. ఆమెన్. మా దొరకమ్మ కూడా పోరాటం చేసింది నాతో. ఆమెన్. నీతో మాట్లాడి వెళ్ళిపోయింది. దొరకమ్మ అన్నావు లేదా? దొరకమ్మ మొన్న ఏమన్నావు? నాతో మాట్లాడన్నావా? నీతో మాట్లాడను, నీకు నాకు ఈరోజు మాట్లాడలేవు అంది. ఏం చేశానమ్మా అన్న? ప్రార్థన చేయమంటే నువ్వు రాలేదంది. ఆమేన్. పోరాటం. హల్లెలూయా. ఇది ఒక రకమైన పోరాటం. మీరు కూడా ఏం చేస్తారండి? పోరాటాలు చేస్తారు కదండి సేవకుల మీద. మా ఇంటికి రాలేదని, ప్రార్థన చేయలేదు, మనం పట్టించుకోవట్లేదన్న చిన్న చిన్న పోరాటం చేస్తారు లేదా? ఈ పోరాటం చేస్తే మనం దేవుని మహిమ మీద నిలబడలేము. ఆమేన్. మనం పోరాటం చేయాల్సిన మోకాళ్ళ మీద. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ పోరాటం చేయాలా? అందరు చెప్పండి. పక్క వాళ్ళు చెప్పండి అన్నమాట. చేపట్టుకో చెప్పండి. నువ్వు మోకాళ్ళ మీద పోరాటం చేసి చెప్పు. పట్టుకోవట్లేదు మీ ఇద్దరు చేతిలో. నువ్వేరా వెనక. ఇది ఎక్కడ పోరాటం చేయాలా? కొంతమంది తినే కంచాలను పోరాటం చేస్తారు. స్తోత్రం. అంటే 2-3 కంచాలు తినకపోతే లేకడంతే. పోరాటం అదొక యుద్ధం వాడు చేసేది. ఈ రక పోరాటం కాదండి. మీ ఇంట్లో ఉన్న పోరు కాదు, భార్యాభర్తల పోరాటాలు కాదు ఇవి. లేకపోతే తల్లికి బిడ్డ పోరాటము కాదు, అత్తమామల పోరు కాదు. ఇది ఆత్మ సంబంధముగా నీ పాపాన్ని ఒప్పుకుంటూ దేవుని దగ్గర ప్రభువా నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను ప్రార్థన ఆపనయ్యా, నా బ్రతుకు మారితే తప్ప, నా జీవితం మారితే తప్ప నైనా నీ పాదాలు విడిచిపెట్టినయ్యా అని నువ్వు ఒక పోరాటం చేయగలిగితే రేపు దేవుని యొక్క మహిమదుట సంఘం నిలబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు నిలబడట్లేదు అంటే ఒకటే మాట, పోరాటము చేయట్లేదు. ఆమేన్. చూడండి దయచేసి రోమపత్రిక 15:32 చదవండి ఒకసారి. నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉందేమో అనుకుంటా ఒకవేళ. రోమపత్రిక 15:32 చదవండి. సహోదరులారా, నేను యూదయలో ఉన్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లుగా నేను దేవుని చిత్తం వల్ల సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లుగా మీరు నా కొరకు దేవునికి ప్రార్థనలు యందు చూడండి ఏమని ప్రార్థన ఏం చేయాలంట? ఎవరితో కలిసి? సేవకునితో కలిసి సంఘం ఏం చేయాలి ఇప్పుడు? హలో, ఒక పోరాట పటిమ ఉండాలి. ఆమేన్. ప్రార్థనలు ఏముండాలంట? పౌలు గారు అంటున్న సంఘానికి, అయ్యా నాతో కలిసి మీరు ప్రార్థనలో పోరాడండి.
శ్రీశ్రీ అన్నాడు కదండి, పోరాడిపోయి ఏం లేవు బాణ సంఖ్యలు తప్పని. సేమ్ యాస్టీజ్ అంతే. ప్రార్థనలో పోరాడితే లోకమును కొన్ని సంఖ్యలు వేస్తుంది, కొన్ని బంధకాలు వేస్తుంది. ఈ ప్రతి బంధకం తెగిపోతుంది. ఆమెన్, హల్లెలూయా. 2 చేతుల పైకి తీసిన గట్టి కనపరచండి. నీ బంధకము తొలగినట్లుగా నువ్వు ఈరోజు ప్రార్థనలో పోరాటం చేయాలా. నీ బంధకము తొలగిపోయినట్లుగా ఏం చేయాలా? ఎవరితో చెప్పండి? పాస్టర్ బాగా చెప్పి పోరాటం చేయమన్నారు. ఇంటికి వెళ్ళింది భర్తలు భార్యలు భర్తలతోనూ, బిడ్డల తల్లిదండ్రులతో పోరాటం చేస్తారు. అమ్మ, ఈ పోరాటం కాదురా, నీకు నిజంగా గడిచి ఉంటే, దమ్ము ధైర్యం ఉంటే మోకాళ్ళని గంటసేపు ప్రార్థించే. ఆమేన్. నీ పోరాటం అది, నీ పౌరుషం అక్కడ చూపించు. నీ కోపం, నీ కసి ఎక్కడా చెప్పాలా? ఎక్కడ? మోకాళ్ళ మీద. ఆమేన్. అక్కడ ప్రార్థనలో పోరాటించే దేవుడు ఖండితంగా ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు. ఆమేన్. ఆయన ఎదుట మనం నిలబెట్టుకుంటే మనకి ఎలాంటి ఆహారం ఉంటే చెప్పమంటారా? రాజు భుజించే ఆహారం మన వద్దకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఏమీ లోటు ఉండదు. ఎవరికి? ఆయన ముందు ఎవరైతే నిలబడతారో వారికి ఏ లోటుపాట్లు లేకుండా దేవుడు ఏం చేస్తాడు? కార్యం జరిగిస్తాడు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు దేవునితో నిలబడినట్లుగా ఈరోజు నువ్వు ప్రార్థనలో పోరాటం ప్రారంభిస్తావో దేవుడు యొక్క నూతన కృప నీకు అనుగ్రహించగలుగుతారు. ఆమేన్. అటు పోరాట పట్టిమి దేవుడు మనందరికి నేర్పునుగాక. హల్లెలూయా. మరొక మాట చెప్తున్నా. అసలు నిజంగా ఎవడు ఇజ్రాయేలుడు అంటే యేసుక్రీస్తు వారు అంటారు ఒక మాట. చాలామందిని చూసండి, ఇతడు నిజముగా ఇజ్రాయేలుడు అంటాడు. ఆమేన్. చూడండి, మత్తయి సువార్త, యోహాను సువార్త 1వ అధ్యాయం అనుకుంటా, చదవండి. 47 చదవండి. యోహాను సువార్త 1:47. నతనీయేలును చూసి అతని వద్దకు వచ్చి చూచి, ఇతడు నిజముగా ఎవరంట? చెప్పరా యేసయ్య ఏమంటున్నాడు? ఇతడు నిజంగా ఈజ్ రియల్ ఇజ్రాయిల్ పర్సన్. ఆమేన్. నిజంగా ఇతడే ఇజ్రాయిలుడు, ఎవడు కాదురా అన్నాడు. ఎందుకని చెప్పమంటారా? ఆ దేశంలో చాలా మంది ఉన్నారు. అసలు ఎవరి నతనీయులు చెప్పమంటారా? ఒక పచ్చ తాగుబోతు. ఆమేన్, హల్లెలూయా. ఇతగాడు ఎవరంట? తాగుబోతులకి ఈ మాట చాలా ఇష్టం. ఆమేన్. కానీ ప్రభు ఏమంటున్నాడు? అడు తాగుబోతుడు కావచ్చు, కానీ ప్రభు అన్నాడు ఇతడు నిజముగా. ఎందుకున్నాడు చెప్పమంటారా? ఆ మాట కంటిన్యూ చేయండి. ఇతని యందు ఏ కపటమును. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలుడు అంటే అర్థం ఏమిటి? ఎవరు నిజంగా ఇజ్రాయేల్? కపటము లేనివాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని ఎదుట ఎవరు నిలబడతారు? ఇజ్రాయేలులో కదా. అంటే కపటం ఉన్నవారందరూ కూడా దేవునికి ముందు ఎవడు కూడా నిలబడడానికి యోగ్యుడు కాడు. ఒకవేళ దురలవాటున్న కపటం మనలో ఉందా, దేవుని దగ్గరికి వెళ్ళలేవు, దేవుని మహిమను చూడలేవు. ఒకవేళ నీలో కొంచెం లోపమున్నా, మా ఏంటమ్మా నీ బాధని చెప్పు, వేలమ్మా లూదియమ్మనా. హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా దేవునికి వాక్యం మీరందరూ గమనించండి. అమ్మ లూదియం బయటికి వెళ్ళండి ఒకసారి. లూదియమ్మ కాదా? మీకు నోరు లేదా? మాటలు రావా? నా సర్వజనం ఎలా మటుకో ఒక మాట చెప్పొచ్చుగా. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని కనపరచండి. ఇప్పుడు దేవునితో ఎవడు నిలబడతాడు రా బాబు అంటే ఇజ్రాయిల్ అంటే కపటము లేనివాడు. ఆమేన్. 1 పోరాడేవాడు ప్రార్థనలో, 2 కపటము లేకపోతే సేవకుడైనా ఎవరైనా దేవుని యొక్క పాదాలు ఎదుట నిలబడడానికి యోగ్యుడు. ఆమేన్. లోపల స్వార్థం ఉండి, లోపల కపటం ఉండి ఎన్ని బోధలు చేసినా ఎవడు కూడా దేవుని మహిమ నిలబడలేడు. నీకు ఎంత గొప్ప విశ్వాసం ఉన్నా సరే కపటం ఉంటే దేవుని రాజును అడుగు పెట్టలేవు. రాసి పెట్టుకే మాట. ఎంత నీకు విశ్వాసం ఉంది, ప్రార్థన చేసే వరం ఉంది, దయ్యాల పోగొట్టే శక్తి ఉంది, కానీ కపటము కలిగి ఉంటే మాత్రమే దేవునికి రాజ్యంలోకి ఒక అడుగు కూడా కనీసం చూడలేవండి. కపటం ఉంటే కష్టం. ఇజ్రాయిలు ప్రజలకు ఏముండో తెలుసా? కపటం ఉన్నదా? ఆమేన్, హల్లెలూయా. నిస్వార్థంగా జీవిస్తారు.
అలా నిస్వార్థంగా జీవించండి. దేవుడు ఖచ్చితంగా దేవుని యొక్క రాజు ఎదుట, దేవుని మహిమ ఎదుట మనం అందరం నిలబడగలుగుతాము. ఆమేన్, హల్లెలూయా. మరొక లక్షణం ఏంటంటే చూడండి, అదే 1:3 చదవండి మరొకసారి. దానియేలు గ్రంథం 1:3. ఇజ్రాయేలులో ఒకటి అయిపోయింది ఇజ్రాయేల్లో ముక్కిడి అయిపోయింది. రెండో మాట ఇప్పుడు ఏంటంట, లోపము లేని వాడిగా ఖచ్చితంగా సంఘము కనబడాలి. ఆమేన్. దేవుడు రేపు నేను చూస్తాడు. మరే తల పైకి ఎత్తండి. రేపు నేను ప్రభు చూస్తాడు, పరిశీలిస్తాడు. నీలో లోపం ఉంటే నువ్వు దేవుని యొక్క మహిమ ఎదుట నిలబడలేవు. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క నీలో ఖచ్చితంగా లోపం ఉంటే దేవుని ఎదుట నిలబడ్డానికి మనం యోగ్యులుగా మార్చబడాలి. నీలో ఏ లోపం ఉండకూడదు. ఇంత అందుకే అంటాడు, సంఘం అంటే కలంకమైనను, డాగైనను, ముడతైనను, మచ్చను లేనిది మరి ఏదైనాను లేనిదైనట్టుగా ఉంటేనే ఆయన ఎదుట నిలబడగలుగుతుంది. ఆమేన్. నువ్వు దేవుని మహిమ ఎదుట నిలబడాలి అంటే నీలో లోపము కనబడకూడదు. ఆమేన్. నీకు రోగం ఉన్నా పర్వాలే. ఆమేన్, హల్లెలూయా. నీకు అప్పులున్నా పర్వాలే, ఒళ్ళంతా రసికారుతున్నా పర్వాలే, కానీ నీ లోపం కనబడకూడదు. నీ ఆలోచన, నీ తలంపు, నీ క్రియలన్నీ కూడా దేవునికి అనుకూలంగా మార్చబడాలి. నీలో ఏ లోపము కనబడకూడదు. ప్రభు అంటాడు ముడతే ఉండకూడదు అన్నాడు. ఆమేన్. ఏముండకూడదు అన్నాడు? మాట్లాడాల. ముడతే నన్ను అపరిశుభ్రత కాదు, వస్త్రానికి ఏమనకూడదంట, ఒక్క ముడత కూడా ఉన్నట్టుగా సాఫీగా ఉండాలి, ఇస్త్రీ చేసిన బట్టగా మార్చబడాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రభు కోరుకుంటుంది అదండి. ఈ పూట నువ్వు దేవునికి నిలబడాలంటే నీలో లోపము కనబడకూడదు. ఒక బలహీనత ఉన్నా పర్వాలేదు కానీ లోపము రాకూడదు. అనారోగ్య సమస్య ఉన్నా పర్వాలేదు కానీ ఒక లోపం, లోక సంబంధ లోపం ఒకటే ఉండకూడదు. మరి లోపం ఉంటే ఏం చేయాలా? ఈ లోపము దేని చేత శుద్ధీకరించబడుతుంది? పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెరవండి అందరూ. ఎఫెసీ పత్రిక 5:20 చదవండి. ఎఫెసీ పత్రిక 5:25 చదువు. ఇప్పుడు చెప్పే మాట, అటువలే సంఘాన్ని ప్రేమించి కళంకమైనను, మూఢతైనను, అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైన దానిగాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఆమేన్. ఎవరెదుటంట? సంఘం ఎవరిది నిలబడుతుంది? దేవుని ఎదుట నిలబడుతుంది. ఎలాగుంటే? లోపము లేనిదిగా ఉంటేనే దేవుని ఎదుట సంఘం నిలబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ లోపం ఉంటే ఏం చేయాలి? తీతుకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. 2:21 అనుకుంటా, లేకపోతే 1 తెస్సలోనిక 3:9 కూడా చదువు పర్వాలే. 1 తెస్సలోనిక 3:9 చదవండి. మీ ముఖము చూసి మీ విశ్వాసములో అనుగ్రహింపమని రాత్రం పగల్లో అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచున్నాము. ఆమేన్, హల్లెలూయా. ఎవరిని వేడుకుంటున్నారంటే వీళ్ళందరూ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంట? దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఏమని? మీలో లోపం ఒకవేళ ఉంటే ఆ లోపం తీసివేయమని. ఆమేన్. లోపం తీసివేయాలంటే ఎవరు ప్రార్థన చేయాలా? సేవకులతో పాటు సంఘం కూడా ప్రార్థన చేయాలి. అసలు లోపం ఎలా పోతుంది చెప్పంటారు? వాక్యం ఇంటి లోపం పోతుంది. ఆమేన్, హల్లెలూయా. నేను రాసుకున్న మాట ఒకటే, మనలో లోపం ఒకవేళ కొంచెం లోపం ఉన్నా దేవుడు ఆ బలిని ఏం చేయడు? అంగీకరించడు. ఆమేన్. ఎంత లోపం ఉన్నది ప్రభు ఏం చేయడు? అంగీకరిస్తాడా? హేబేలు కయ్యను అనండి, అందరూ చెప్పండి. ఇద్దరు ఏం చేసినారు? అర్పణ అర్పించారు, బలి అర్పించినారు. కానీ ఒకరి బలే దేవుని పాదాల వద్దకు వెళ్ళింది. కారణం ఏంటి? ఒకరిలో లోపం ఉంది, ఇంకొకడు అర్పణ లోపం లేదు. ఆమేన్.
ఇచ్చింది కొంచెమే కావచ్చు, కానీ శ్రేష్టంగా అర్పించాడు. ఒక్క పొట్టేలు ఇచ్చాడండి, శ్రేష్టమైనది ఇచ్చాడు, అంతే, లోపం లేదు. మీకు ఒకసారి ఈ మాట చెప్పాను. యాజకుడు బలి అర్పించాలంటే ఏం చేయాలంటే ఆ గొర్రె కానీ, ఆ మేక కానీ, ఆ దూడ కానీ మచ్చ లేనిదే ఇవ్వాలంట. ఆమేన్. దాన్ని పరిశీలించాల్సిన బాధ్యత ఎవరిది? సేవకునిది. ఆమేన్. ప్రత్యేకంగా ప్రతి మచ్చ లేకుండా జాగ్రత్తగా పరిశీలించాలి. ఈరోజు ఆదివారం బలి అర్పించాలంటే సోమవారం నుంచి శనివారం వరకు దాన్ని పరిశీలన చేయాలి. ఆమేన్. ఒక్క ఇంటికి మీద చిన్న మచ్చ ఉందేమో అని. ఆమేన్. ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పిన, ఇజ్రాయెల్ దేశంలో ఎర్ర ఆవుల కోసం చాలా ప్రయాసపడ్డారని, దాదాపు ఒక 3 ఆవులు ఎన్న వాళ్ళు ఇప్పుడు కనుగొన్నారని, బలి ఇవ్వబోతున్నారని. లేత దొడిపి దానికి ఒక్క మచ్చ కూడా ఉండడానికి వీల్లేదు. అంత జాగ్రత్తగా పరిశీలన చేస్తారు. అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడైనా, వాక్యం ఉంటున్నప్పుడైనా నీలో కొంచెం లోపం కూడా దేవునికి కనపడడానికి వీల్లేదు. ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని గణపరచండి. నీలో లోపం ఏం చేయకూడదు. లోపం ఉంటే రాజు దుటి కానీ దేవుని దుటి కానీ మనం నిలబడలేము. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడ ఉండలేమంట? ఎవరిదిట? దేవుని మహిమ దుట. ఆమేన్. ఒకటే కాన్సెప్ట్, దేవుని మహిమ దగ్గర నువ్వు నిలబడాలంటే నీలో లోపం ఉండడానికి వీలు లేదు. ఆమేన్. హల్లెలూయా. మూడవదిగా చూడండి, 3వ మాట చదివేసేయండి. ఏంటంట? సౌందర్యం కలిగిన వాడిగా ఉండాలంట. ఆమేన్. ఎలా ఇప్పుడు దేవునికి ఎవరు కావాలా చెప్పండిరా? సౌందర్యవంతులనండి. హీరోని గురించి చెప్పలేదు నేను, అది చచ్చిపోయింది. సౌందర్యవంతులు. ఆమేన్. దేవునికి ఎవరు కావాలి ఇప్పుడు? అందమైన వాళ్ళనండి. చెప్పండి. చెల్లి అంటే లోపల అయితే నేను ఒక్కరిదాన్ని దేవుని నిలబెడతాను, మీరు అందరు నరకానికి వెళ్ళిపోతారు. ఏమండి నిజం చెప్పండి, సౌందర్యం అంటే అర్థం ఏంటి? అసలు బ్యూటీకి మీనింగ్ చెప్పండి. అందానికి అర్థం ఏంటండి? నగల, అలంకరణ, వేసుకున్న గొప్ప రిచ్ అయిన బట్టల. అసలు అలంకరణ ఏంటండి బైబిల్ ప్రకారం? గుణం. ఆమేన్. హల్లెలూయా. అణుకువ. ఆమేన్. ఇవి లేకపోతే కష్టం. ఇప్పుడు ప్రభు కూడా ఏం కోరుకుంటున్నారంటే, పరమగీతలకని ఒకసారి చదవండి, 1వ అధ్యాయం అనుకుంటా. నల్లని దాన్ని నన్ను ఏం చేయొద్దు. ఆమె ఫస్ట్ చెప్పండి, నేను నల్లని దాన్ని మీరేం చేయొద్దు. ఎందుకు ఆ మాట అని చెప్పండి. అసలు ఆమె నల్లగా ఎందుకని చెప్పమంటారా? ద్రాక్ష తోట కంటే కాపు కాసి నల్లగా అయిపోయిందంట. ఆమేన్. హల్లెలూయా. నేను అందగత్తినే, కానీ నా యవ్వన కాలం ముందు నేను ద్రాక్ష తోట కాపు కాస్తున్నాను. ఆమేన్. సంఘాన్ని కాపాడుకుంటున్నాను. అటు ఇటు అందరూ చాలామంది నీడ పొట్టునుంటున్నారు, కానీ నేను ఎండలో అలిసిపోయి ఈ ఎండ ఏడిమి చేత నేను ఆ సౌందర్యాన్ని ఏం చేస్తున్నాను? ప్రభు అందుకే నల్లనిదానా ప్రియురాలా అంటాడు. ఆమేన్. హల్లెలూయా. నలుపు ఎందుకు నల్లగా అయ్యింది కూడా ప్రభు అంటారు. ఆమె తెల్లగా ఉన్నాయి, సౌందర్యవంతురాలే. తనకున్న అందాన్ని బట్టి, అమ్మో ఎండలే పని చేస్తే నాకు కష్టం. ఇప్పుడు మీకు యవన బిడ్డలు ఉన్నారా? డ్యూటీలు వేస్తాను ప్రతి వారం. అమ్మ రోజు ఆదివారం ఎండలో నుంచి చెప్పులు నీటి పెట్టాలి, బయట అందరికి మంచి నీళ్ళు ఇవ్వాలి. నేను చెప్పాను, ఏం చేస్తారు? ఎండలో ఇటనే మరికి మీరు నల్లగా అయిపోయింది మొఖం ఫీల్ ఉంటుంది కదండి. కానీ ఆ తల్లి చేసిన పని చెప్పంటారా? తన యవ్వన కాలమందు దేవుని పరిచర్యలో నలిగిపోయింది. ఆమేన్. ఎండ ఏడికి నల్లగా మాడిపోయింది, కానీ ప్రభు ఆ నలుపును కోరుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు దేవుని విషయంలో రంగు ముఖ్యం కాదు. ఆమేన్. క్యారెక్టర్ ముఖ్యం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి చూడండి, కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 11వ మాట ఒకసారి చదవండి. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యాన్ని ఏం కోరుకుంటాడు ప్రభు చెప్పండి? నీ సౌందర్యం ఎవరు కోరుకుంటారు? ఇది మనుషులు చూసే అందం కాదు. ఆమేన్. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. జాగ్రత్తగా వినండి. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఏం చేసినాడు? ప్రేమించాడు. అన్నయ్య అంటారు, అయ్యగారు అంటాడు మాట్లాడుతుంది.
అయ్యగారు నేను అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అన్నాడు. అరే అమ్మాయి ఎవర్రా అంటే చూపించాడు. ఒరే ఏం బాగుందిరా, ఏం నచ్చిందిరా అన్న. నిర్మహమాట మంది ముందే ముక్కుసుటి ఆవారశైలి అయ్యే. అదేం బాగుందిరా, నీకెందుకురా ఈ కర్మ అన్న. అంటే లేదన్నయ్య నాకు బాగా నచ్చేసింది. సరే నీకు నచ్చిన తర్వాత ఎవడు చెప్పినాడు ఏం చేయలేడు, వింటాడా? నచ్చిన తర్వాత తింటారు చెప్పండి ప్రేమికులు? ఎంత చెప్పినా వాళ్ళ మాట ఫైనల్ అంతే. ఆమేన్, హల్లెలూయా. సేమేర్ అరే చాలా ఇబ్బంది పడుతూ వద్దు నాన్న అన్న. లేదయ్యా, నువ్వు లేదన్న తర్వాత నన్ను ఎందుకు అడగాల? ఆమేన్. ఆల్రెడీ నువ్వు డిసైడ్ అయిపోయినావు కదా, మళ్ళీ ఎందుకు అడగడం? ఫార్మాలిటీకి అడిగావు, సరే లేపో అని. నిజంగా వాడు అందగాడే, కానీ చేసుకున్నామే అంత అందమైన ఆమె కాదు. కానీ దేవుని కృప వాళ్ళు వారు ఇప్పుడు కాపురం బాగా చేసుకుంటున్నారు. ఆమేన్, హల్లెలూయా. నిన్ను ఒక్కటే చెప్తాను, ప్రేమ అంట మొఖాన్ని అందాన్ని కోరుకోవద్దు. ఆమేన్, గుణాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు యేసే కూడా మన గుణాన్ని కోరుకుంటున్నారు. మన సౌందర్యం అంటే మన రూపురేఖలు కాదండి. ఆమేన్, హల్లెలూయా. ఒకవేళ రూపురేఖలు కోరుకుంటే బైబిల్ గ్రంథంలో వేస్తే రాని ఏది కాదు. ఆమేన్, అయ్యేదంటారా? ఆమె పెద్దగా అలంకరించుకోలేదే. అందరూ బ్యూటీ పార్లర్కి వెళ్ళి రకరకాలుగా సోకులు చేసుకుంటే ఈమె హేగ ఏదైతే నిర్ణయించాడో ఆ యొక్క అలంకారం చొప్పున అలంకరించుకుంది. ఒక్క నగ లేదు, ఒక ఎగస్ట్రా లేవు. అతను ఏ బట్టలు వేసుకోమంటే ఆ బట్టలు కట్టుకుంది, అంతే అందం. రాజుద ఎవరు కోరుకుంది? ఎవరి మీద పడింది? ఎస్తేరు మీద. ఆమె ఎక్కడికి వెళ్ళింది? రాజు ఎదుట నిలబడింది. ఆమేన్. అంటే ఈరోజు మన సౌందర్యము మన గుణంలో దాచబడి ఉంటుంది. హల్లెలూయా. మన మాటలో దాచబడి ఉంటుంది, మన ప్రవక్తలో దాచబడి ఉంటుంది. దేవునికి అందం కాదు ముఖ్యం. ఎందుకంటే బైబిల్ ఉంటుంది సౌందర్యము వ్యర్థం అంటుంది. ఆమేన్. అందం మోసకరం కదా. సౌందర్యము ఆకు వాడిని పువ్వు రాలిపోతుంది, ముఖం కూడా వాడిపోతుంది. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు కూడా మనం యవ్వనంగా ఉండిపోం కదండి, నవయవనంగానా. ముసలితనం ఒకటి మన కొరకు ప్రభు ఏం చేశాడు? రాలిపోయే కాలం, వాడిపోయే కాలం, ఓడిపోయే కాలం ఒకటి ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఆమేన్. ఈరోజు అందం ఉందని విగితే రేపు ఖచ్చితంగా ఏమైపోతావు? ఈరోజు ముసలాసన అంటున్నావు కదా, రేపు నీకు కూడా అదే వాసన రాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఎర్రవేగవద్దు. మీకున్న అందాన్ని బట్టి, మీకున్న అలంకరణ బట్టి దేవుని దగ్గర ఒదిగి బ్రతకండి. ఇప్పుడు ప్రభు కూడా మనకి బాహ్య సౌందర్యాన్ని కోరుకుంటున్నారు. ఆమేన్. నువ్వు అంతరంగ సౌందర్యం నీకు ఉంటే తప్ప దేవుని కృపను ఖచ్చితంగా నువ్వు పొందుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు బయటికి ఎంత అందంగా ఉన్నా అంతరంగాన్ని మురుగ్గా ఉంటే నరకంలోనే మన స్థానం. ఆమేన్, హల్లెలూయా. బయట ఎంత అందంగా అంతరంగం బాగలేకపోతే ఎక్కడ ఉంటాం? చెప్పట్లేదు మీరు ఎవరు కూడా? ఇంట్లోనే బయట? దేవుని ఇల్లుపుటే బయటే. నువ్వు అలంకరించుకున్నా కానీ అంతరంగం మారిపోయింది. నీలో చీకటి ప్రవేశం చేసింది. చీకటికి నీలోకి వేరు నాటబడుతుంది కాబట్టి నీలో ఆ వెలుగు లేదు కాబట్టి నువ్వు బయటకు వెళ్ళిపోతే జాగ్రత్త. ఇప్పుడు ప్రభు కోరుకుంటుంది బాహ్య సౌందర్యం కాదు, అంతరంగ సౌందర్యం. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మీరు అందరూ కూడా ఈ మాటలు మీరు గుర్తుంచుకోండి. మనం దేవుని యొక్క మహిమ మీద నిలబడినట్లుగా, ఒకటి మనం ఏం చేయాలంటే ఇజ్రాయేలుగా ఉండాలి, 2 లోపం లేని వారికి ఉండాలి, 3 సౌందర్యవంతులుగా ఉండాలి, 4వదిగా సకల విద్యలో చెప్పాలి. చదవడం, రాయడం రావాలి వాడికి. ఆమేన్, హల్లెలూయా. అన్ని విద్యలు తెలిసి ఉండాలి. ఆమేన్. ఏ విద్యలు తెలిసి ఉండాలంట చెప్పండి? అన్ని విద్యలు. అందుకే యేసయ్య అంటారు, మీరు పావురు అంతా నిష్కలంకంగా ఉండాలి. ఆమేన్. ఎలాగ ఉండాలా? పాము అంతా, పావురం పాము 2 అన్నాడు అని తెలుసా మీకు? యేసయ్య చెప్పిన మాట ఇది. మీరు ఎక్కడ ఎలా ఉండాలా? పావురులాగా కలంకం లేని వారిగా ఉండాలి. పాము వల్ల యుక్తిగా ఉండాలి. ఆమేన్. మరికి పిచ్చోళ్ళకి బ్రతకమాకండి. యథార్థంగా ఉంటానండి. మీ యథార్థం మిమ్మల్ని కాపాడుతుంది. కానీ మీరు పాము వల్ల కూడా వివేకంగా నడుచుకోవాలా. మీ మీదకి అపాయం పొంచి వస్తే ఆ ప్రాంతంలో ఉండకూడదు. ఆమేన్,
హల్లెలూయా. కొంతమంది బిడ్డలు ఎలా బలైపోతున్నారంటే మధ్యలో దూరేస్తారు, అడ్డపడిపోతారు. నేనండి ఆయన కట్టపు నేను కడతాను. ఏం చేస్తారు? ఉన్నావా సూత్రం, నేనన్నయ్యా నేను చూసుకున్నాను. వెళ్ళమాకండి, వివేకంగా ఉండండి. ప్రభు మాట ఇది. మీరు అన్ని విషయాలు ఎలా ఉండాలా? మెలుకు బుద్ధి కలిగి ఉండాలి. ఆమేన్. పక్క వరకు సాయం చేద్దని చెప్పట్లేదు నేను. అనవసర విషయాల్లోకి మీరు ఇంటర్ఫియర్ అవ్వకుండా మంచిది. మీకు అనవసరం కొన్ని విషయాలు ఎందుకు, లేనిపోయిన తలనొప్పి ఎందుకు? మనం ఎంతవరకు ఉండాలో మన పరిధి అంతవరకు ఉండాలి. దాన్ని దాటి మనం ఏం చేయకూడదు. ఆమేన్. పావురం వల్ల నిష్కలంకంగా ఉండాలి, పాము వల్ల వివేకంగా బ్రతకాలి. అలా ఉండకపోతే మాత్రం ఈ ప్రపంచంలో బ్రతకలేము మనం. ఆమేన్. హల్లెలూయా. మన పరిధి ఎంతవరకు అయితే ఉందో అంతవరకే. సహాయం కూడా ఎంతవరకు చేయగలుగుతావో అంతవరకే చేయాలి. ఎవరికైనా సరే, ఎవరికైనా మీ ఇంటికి ఒకవేళ అప్పుకో సహాయానికి ఎవరైనా వచ్చారు, సహాయానికి మీ చుట్టూ మీ బంధువు వచ్చి డేసిపోతే ఏం చేస్తావు? ఒక 1000 పొయ్యి ఇచ్చేసాను, నా దగ్గర ఎంత, దీనికని నేను ఏం చేయలేను. నాకు తెలిసిన ఒక వ్యక్తి చెప్పాడు ఒక మంచి మాట. నేను 10,000 కంటే ఎవరికి ఎక్కువ ఉన్నాడు. ఆమేన్. అంటే ఇంట్లో ఎవరు వచ్చిన, చుట్టాలు ఎవరు వచ్చిన సరే ఎంత ఇస్తాడంట? ఆ 10,000 ఇచ్చిన ఒకటే, అవి మరలా వస్తాయని ఏం చేయను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆశించను. ఆమేన్. దానికి మించి ఇచ్చిన ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే మొక్కలు చూసుకోవాలి కదా. నన్ను చిన్న అంటాడు. చిన్న నేను కూడా చెప్తున్నా ఒకటే, నీకు సాయం చేయాలని సరే నీ ఫిలాసఫీ ఇదే మాట. నీ ఇంతవరకు ఉండగలుగుతాను, ఎందుకంటే తర్వాత నీ ఇబ్బంది పడతాను. ఆమేన్. మీరు ఇబ్బంది పడకుండా సాయం చేయండి. ఆమేన్. అంతవరకు ఉండండి. గొప్పకో పొగడ్తకో మీరు ఇబ్బంది పడే పనులు ఇప్పట. పరిణితి దాటకూడదు. అన్ని విద్యలో అన్నాడు ప్రభువు, సకల విద్యలు ఏం చేయాలంట? ప్రావీణ్యత కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అంతే తప్ప మరికి అమాయకపు గొర్రెల్లాగా బ్రతకమాకండి. ఆల్రెడీ అన్యులు మనకు మంచి పేరు ఎట్టే తెలుసా? ఎవడన్నా గొర్రె పిల్లలు అన్నారు, ఎవడన్నా వేసి రక్తం చేయాలి. అరే మీరు దేవుని నమ్మకంలో గొర్రెలు రారే, పాస్ట్ ఏం చెప్తే ఆ చేస్తారే అలా నడిచి వెళ్ళిపోతారు. నన్ను అంత సినిమా లేదు నాన్న, విశ్వాసాలు చాలా టైట్, ఇప్పుడు చాలా మారిపోయినారు. ఆమేన్. పాస్ట్ ఏం చెప్తే అది చేసే విశ్వాసులు ఉన్నారా? హలో, ఉన్నారా చెప్పండి. చెప్తే ఛాలెంజ్ చేస్తాను. ఉన్నారా? బుధవారం ప్రార్థన రమ్మని నన్ను వచ్చారా? చేయాలిగా. శుక్రవారం ప్రార్థన, మన బళ్ళారం నైట్ ప్రార్థన, ఏదైనా గుడారం ప్రార్థన ఉంటుంది, చెప్తాం. వస్తున్నారా? మనకు అనుకూలంగా ఉంటేనే, మన కంఫర్టబుల్గా ఉంటేనే, మన కంఫర్ట్ మిస్ అవ్వకుండా ప్రార్థనకు వస్తుంది ఇప్పుడు. ఆమేన్. హల్లెలూయా. అయ్యా, క్రైస్తవ సమాజం ఇప్పుడు గొర్రె పిల్లలకు లేరీళ్ళు, కొదమ సింహాలు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా అడ్డుపడితే, వారికి ఎదురు పడితే చీల్చనే తీసుకునే వీళ్ళు కూడా. ఆమేన్. తప్పులేదు, మీరు అలాగే బ్రతకండి. ఆమేన్. హల్లెలూయా. పాములాగా ఉండాలా, పౌరులాగా కూడా బ్రతకాలి. అలా ఉంటే దేవునికి ఇష్టం బిడ్డలుగా మనం మార్పు చెందగలుగుతాము. అట్టి కృప, అట్టి కాపుదల దేవుడు ఈ పూట మనందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. 4 మాటలు చెప్పాను. నువ్వు దేవుని మహిమ మీద నిలబడాలంటే ఫస్ట్ ఎలా ఉండాలో చెప్పండి. ఇజ్రాయేలు ప్రజల్లో ఎలా ఉండాలంట? ఇజ్రాయేలు అంటే ఎవడాడు? ప్రార్థనలో 2 కపటం లేనివాడు. రెండో విషయం చెప్పండి. ఇప్పుడు లోపం లేనివానిగా, 1 ఇజ్రాయేలు, 2 లోపం లేనివాడు, మూడవదిగా సౌందర్యము కలిగినవాడు, 4వదిగా సకల విద్యలో ప్రావీణ్యత కలిగినవాడు. ఇలా ఎన్ని లక్షణాలు మళ్ళీ ఉంటే మనకు కలిగే లాభం చెప్పమంటారా? నువ్వు దేవుని ఎదుట రాజు నిలబడతావు. ఆమేన్. ఆ మహిమ ఎదుట నిలబడితే నీకు ఏది కూడా కొదువు ఉండదండి. ఆ మాట చదివి ఇచ్చిస్తున్న వాక్యాన్ని ముగించేస్తాను. చూడండి, 4వ వచనం చదవండి. అప్పుడు రాజు ఏం చేశారంటే, ఎంతమంది తీసుకున్నాడంట? చదవండి ఒకసారి. దానియేలు గ్రంథం 5వ వచనం. మరియు తాను భుజించు ఆహారములో నుండి, పాడము చే ద్రాక్షారసము నుండి అనుదిన భాగం వారికి ఏం చేశారు? హల్లెలూయా. 3 సంవత్సరాల వారిని పోషించిన పిమ్మట
హల్లెలూయా. 3 సంవత్సరాలు వారు ఏం చేయాలంట? పోషిస్తున్నాడు. అంటే దేవుని రాజు నిలబడే వాడికి ఏ ఆహార విషయమై కొదువు ఉండదు, వెళుతుండదు. దేవుడే వారిని పోషించే బాధ్యత తీసుకుంటాడు. ఆమేన్. ఇప్పుడు రాజే వీరి బాధ్యత తీసుకున్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగో దానియేలుతో పాటు కొంతమంది బిడ్డలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. ఆమేన్. వారందరికీ కూడా ఏ లోటు పట్ల రాలేదు. వారు కడుపరతిని తృప్తి పొందుతున్నారు. ఇంకొక మాట చెప్పమంటారా, వారికి నచ్చిందని కూడా వారు తింటున్నారు. ఆమేన్. ఈ ఆహారం వద్దులే, మాకు ఏ ఆహారం పెట్టమంటే అది కూడా వారు తిన్నారు. ఆమేన్. అటువంటి ఒక ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి మనమందరం కూడా రాజు సముఖములో నిలబడేవారుగా ఈ పూట మార్చబడదుముగాక. దేవుని మహిమ నిలబడే సంఘముగా మన సంఘము కట్టబడునుగాక.